నర్సంపేట పట్టణంలోని అంగడి గ్రౌండ్ వద్ద దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఈ సందర్భంగా గ్రౌండ్ మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించబడగా ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, రామలీలా నాటికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పిల్లలు, యువకులు, మహిళలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాత్రివేళలో రావణాసుర దహనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దహనం జరుగుతున్న సమయంలో జనసందోహం తారసపడగా ప్రజలు జైకారాలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘ నాయకులు పాల్గొని పండుగ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియచేశారు. శుభాకాంక్షలు. మిమ్మల్ని ఆహ్వానించేవారు శ్రీమతి సంధ్యారాణి, ప్రత్యేక అధికారి, జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు వరంగల్ వారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కాటం భాస్కర్ గారు. మీకు ఒక విజ్ఞప్తి, రావణాసురుని బొమ్మ దగ్గర ఒక మున్సిపాలిటీ స్టాఫ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేదని దయచేసి మిగతా వాళ్ళందరూ స్టేజ్ ముందుకు రావణాసురుని బొమ్మ ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ఏరియాలో ఎవరు ఉండకూడదు. నర్సంపేట పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన రావణాసురుని వధ కార్యక్రమం ఎంతో ఘనంగా ద్విజయంగా జరగడం జరిగినది. దాంట్లో భాగంగా మనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీస్ శాఖ వారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నర్సంపేట పట్టణ ప్రాంతంలో ఈ